గతంలో జువారీలో దౌర్జన్యం చేశారు, ఆపినారు. షేర్ అడిగినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈడ ఫ్యాక్టరీ పక్కన పెట్టుకొని మా జమ్మనమడుగులో ఏసీసీ సిమెంట్ రాకుండా అడ్డపడినది వైఎస్ఆర్ పార్టీ 2018లో 8 ఏళ్ల కిందట. అది ఇప్పుడు ఏసీసీ సిమెంట్ వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. ఫ్యాక్టరీలు రావు అన్నాడు. ఫ్యాక్టరీలు దాల్మియా ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ అప్రూవల్ అయింది. శ్రీ సిమెంట్స్ అప్ ఫ్రంట్ అమౌంట్ అంటారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అప్ ఫ్రంట్ అంటే ఒకరు ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్మిషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్కు మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టారు. శ్రీ సిమెంట్స్ మైలవరం అంటే జమ్మలూరు మధ్య జేకే సిమెంట్స్ చెట్టు ఫ్యాక్టరీలు రాలేదని పేరు తెలిసిన ఆయన ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చింటే చదివింటాడు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే కడప. మామూలుగా రాసిస్తారు, రాసిస్తే పిల్లలు పాఠాలు చదివినాడు. ఏమి అవగాహన లేదు అతనికి. ఇక్కడ జరిగేదేంది, ఇక్కడ పరిస్థితులు లోకల్ వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలా. అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడాలా. జగన్ రెడ్డి రావాలా దిగి ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చినాయా లేదా, వస్తున్నాయా లేదా ఏమనేది. అమృత్ పథకం 139 కోట్లతో ఈ ఊరికి టెండర్ పిలిచారు తెలుసా అతనికి. అక్కడ పక్కనే టిడ్కో హౌస్ మననే ఓపెన్ చేసినాం 2 రోజుల క్రితం, నేను భూపేశ్ రెడ్డి కలిసి అందరికీ. ఆ పక్కన ఎన్టీఆర్ హౌస్. ఎన్ని రోడ్లు ఇంటర్నల్గా పని జరిగాయో తెలుసుకోడు. ఎర్రగుంట్ల చిలంకూరులో ఈ 2 ఫ్యాక్టరీలు ఉండే ఊర్లో మీ వల్ల ఏమన్నా జరిగినాయా? ఆ పక్కన ఉండే జువారీ ఫ్యాక్టరీ పక్కన ఉండే ఊళ్ళలో ఏం పనులు, గవర్నమెంట్ జలజీవన మిషన్ కింద ఏమేమి పనులు వచ్చినది కనీసం తెలుసుకోవాలి. చిలంకూరుకి 2.5 కోటి అప్రూవల్ ఇచ్చారు, జీవో నెంబర్ 54. ఒక్క చిలంకూరికి గతంలో పెట్టినది ప్యాకేజ్ పెడితే నేను ఆ రోజుల్లో వాళ్ళు ఆపితే మళ్ళీ రీసెట్ చేసి టెండర్ కూడా 54 కోట్లతో పిలిచామని జీవో కూడా ఇవ్వడం జరిగింది. 54 జీవో నెంబర్ 2.5 కోటి. ప్రతి పల్లెకు ఏం చేయాలా? ఫ్యాక్టరీలు పెట్టుకునేటోళ్ళు బాధ్యతగా ప్రవర్తించేది రాదా? స్థానిక ప్రజల యొక్క సమస్యలు తీర్చకుండా, స్థానిక కార్మిక సమస్య తీర్చకుండా నేను కూటమిలో ఉండే భూపేశ్ రెడ్డి మేమేందో చేసినట్టు మాట్లాడడం ఎంతవరకు సబబు? ఇవన్నీ వచ్చేది లేదో. మీరు 2027 నాటికి ఆ అమౌంట్ ఆల్రెడీ కట్టడం జరిగింది. అప్ ఫ్రంట్ అమౌంట్ అంటారు. ఈ ఫ్యాక్టరీలు చెప్పండి, ఫ్యాక్టరీలు అంతా రాలేదంటే వచ్చినట్టు తెలుసుకోవాలా. ఏషియల్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఎవరికో అమ్ముకున్నారు, అల్ట్రాటెక్. అమ్ముకునేటోళ్ళు ట్యాక్స్ కూడా కట్టి చేయాలా తెలుసుకోవాలా. కొత్త వాళ్ళకు మిస్లీడ్ చేసి పాత వాళ్ళంతా దాంట్లో మిళితమై ఇక్కడ ఊళ్ళో పేర్లు చెప్తే దరిద్రం. ఇక్కడ ఉండేవాళ్ళు ఐషియల్ ఫ్యాక్టరీలో అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ మద్రాసులో ఉండేవాళ్ళు కానీ. మీకు మరొకటి తెలుసుకునేదే, ఇదే సాక్షి పేపర్కు ఐసీఎల్ 1, 2 వాళ్ళు శ్రీనివాసన్ 80 కోట్ల రూపాయల డబ్బులు సాక్షిలో పెట్టి సిబిఐ వాళ్ళు పట్టుకోలేదా? ఎవరు దోపిడీ మర్చిపోయినారా? మన ఇంకా కేసులు నడుస్తున్నాయి కదా, అట్లే పెండింగ్ ఉన్నాయి కదా. సిబిఐతో పాటు ఈడీ కూడా ఆడ దాల్మియా వాళ్ళు కూడా 80 కోట్ల రూపాయలు, వీళ్ళు 80 కోట్లు, వాళ్ళు 80 కోట్లు రికార్డెడ్గా దొరికినారు. వీళ్ళు కేసులో ముద్దాయిలేనారు. అటు సిబిఐ, ఇక్కడ ఐసీఎల్ ఫ్యాక్టరీ ఓనర్ అయిన శ్రీనివాసను, ఆడ దాల్మియా ఫ్యాక్టరీ. ఎవరు ఏమి దోపిడీ తెలియదా? వీళ్ళు దోపిడీ తెలియదా? ఎవరు ఏం చేసేది? అంటే రంగనాచి మాటలు కాదు, ప్రెస్కు చెప్పడం కాదు, వాస్తవ విషయాలు కనుక్కోవాలా. తీయండి రికార్డ్స్, అందరికీ అందరికీ తెలిసింది. పత్రికల్లో ఓపెన్గా వచ్చింది. ఏమన్నా చేసినారా? ఎంపీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, చైర్మన్ వాళ్ళే, జిల్లా పరిషత్ వాళ్ళే, మొత్తము అన్ని 151 సీట్లు వచ్చి వాళ్ళు వెలగాల్సింది పోయి ఏమీ పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని, ఈ జమ్మలమడుగును, ఈ కడప జిల్లాను, కొప్పర్తి పని జరుగుతుందో లేదో తెలుసుకోవాలా. ఎయిర్పోర్టు పని జరుగుతుందో లేదో తెలుసుకోవాలా. కడప జిల్లాలో అక్కడ పూర్వకాలం జరుగుతుందో లేదో తెలుసుకోవాలా. ఫ్యాక్టరీలు రాలేదంటారు. అమరావతి పని జరగదా? ఆ అమరావతి పని జరుగుతుంటే 50,000 కోట్లతో 1,00,000 మంది కార్మికులతో 1,00,000 పరికరాలు, అంటే ట్రాక్టర్లు, టిప్పర్లు, నీళ్ళ ట్యాంకర్లు, 1,00,000 టిప్పర్లు, ట్రాక్టర్లు జరుగుతున్నాయి. 1,00,000 మంది లేబర్ పనిచేస్తారు. కార్మిక శాఖ 50,000 కోట్లతో పని జరుగుతుంటే అది వద్దు మావి కానీ అనడం, ఏది చెడగొట్టడం. మరి పోలవరం జరుగుతుంది, దానికి ఏమైనా సపోర్ట్ ఉందా? మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతలని పెట్టారు. రాయలసీమ ఎత్తిపోతలను బ్రేక్ కొట్టేది, జీవో ఇచ్చేది ఒకటే మాట. రాయలసీమ ఎత్తిపోతల పైన తాగునీళ్ళ కనిస్తారు చెప్పేటప్పుడు సాగునీటికి అనేది
చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎలా కూడా రాకుండా జరగాల, నేను మళ్ళీ అధికారంలోకి రావాలా, గతంలో మాదిరి దోపిడీ చేయాలా. ఈ జిల్లాను సర్వనాశనం చేసి పెట్టారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి, అవినాష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడికి వచ్చేందుకు రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ, ఇక్కడ పాత ఆయన సుధీర్ రెడ్డి ఏం చేశారు?